కుమ్రమి మాసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలో 3 రోజుల క్రితం ఒక ఆదివాసీ మహిళ ఆమె మీద దారుణంగా దాడి జరిగింది. అత్యాచార యత్నం జరిగింది. అత్యాచారమే జరిగింది అనేది ఒక కోణం అయితే అత్యాచార యత్నం జరిగింది. ఆమెను ఇంత దారుణంగా హింసించారో మనం ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. నాకున్న సమాచారం ప్రకారం, అక్కడ సేకరించిన సమాచారం ప్రకారం ఒక ఆటోలో 3 వ్యక్తులు ఆదివాసీ మహిళను తీసుకువెళ్ళి ఆ పొదల్లోకి తీసుకువెళ్ళి ఆమె రెసిస్ట్ చేస్తే ఆమె వెంట్రుకలు పట్టుకొని తలను తీసుకువెళ్ళి ఒక బండకు మోదితే ఆమె ముఖమంతా ఛిద్రమైంది. ఇవాళ ఎంత దారుణమైన విషయం అంటే జైనూరులో నిన్న వాస్తవాలు బయటికి వచ్చిన తర్వాత 3 రోజుల వరకు దాన్ని పోలీసు వారు ఒక యాక్సిడెంట్ లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. యాక్సిడెంట్ లో ఒక ముఖానికి దెబ్బలు తాకుతాయి, వేరే శరీరానికి ఎక్కడ తాకాయి. దారుణమైన విషయం. అది క్లియర్ కట్ అక్కడ నెగ్లిజెన్స్ పోలీసు యంత్రాంగం తరపున. నేను సేకరించిన సమాచారం మేరకు ఆదివాసీ మహిళ ఆ పొదల నుంచి దేక్కుంటా రోడ్డు మీదకి వస్తే ఆమెను ఆ రోడ్డు మీద గమనించిన వాళ్ళు ఆ ఆదివాసీ మహిళను ఆసుపత్రికి తరలిస్తే అక్కడ నుంచి రిమ్స్ ఆదిలాబాద్ తీసుకువెళ్తే, రిమ్స్ ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తీసుకువెళ్తే ఇవాళ ఆమెకు అక్కడ చికిత్స జరుగుతోంది. ఇవాళ మంత్రి గారు సీతక్క గారు అక్కడ పోయి పరామర్శించి ఒక స్టేట్మెంట్ ఇస్తారు. రేపు జరగలే, అత్యాచార యత్నం జరగలేదు అనే రకంగా మాట్లాడడం పూర్తిగా విచారణను తప్పుదోవ పట్టించడం, విచారణ అధికారులను తప్పుదోవ పట్టించడం, విచారణను నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు, నిందితులకు వత్తాసు పలికే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్లియర్ కట్ కేస్ ఆఫ్ అక్కడ ఏందనంటే మొత్తం డైవర్ట్ చేయాలి, ఇష్యూని డైల్యూట్ చేయాలి అనే సంకల్పంతో వారు పనిచేస్తున్నారు. ఒక గిరిజన మహిళ, ఒక గిరిజన నాయకురాలు సాటి గిరిజన మహిళకు న్యాయం చేకూర్చలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. గిరిజనుల మాన ప్రాణాలకే రక్షణ లేదు. జైనూరులో ఇది గత 3 నెలల్లో 3వ ఇన్సిడెంట్. పార్లమెంటు ఎన్నికల రోజు అక్కడ పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఇక్కడ ఆదివాసులకు ఇంకొక మైనారిటీ వర్గానికి చెందిన వారికి పెద్ద ఎత్తున గొడవ జరిగింది. అప్పుడే ప్రాపర్ చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలం వల్లనే, వాళ్ళ అండదండలతోటి ఆ రోజు ఆ కేసును కూడా నీరుగార్చిండ్రు. దాని తర్వాత కాగజ్నగర్ పట్టణానికి చెందిన ఒక మహిళ రేష్మా యాదవ్, ఆమెను తీసుకెళ్లి జైనూరులో నిర్బంధించి 7-8 రోజుల పాటు ఆమె మీద అత్యాచారం చేస్తే ఆ కేసును కూడా పోలీసు వాళ్ళు నిర్వీర్యం చేశారు. ఇది 3rd ఇన్సిడెంట్. కాబట్టి నేను కోరేది ఒక్కటే, ఇవాళ ఇది 3rd ఇన్సిడెంట్. ఈ ఆదివాసీ మహిళ ఎవరైతే ఉన్నారో ఈ ఆదివాసీ మహిళకు జరిగిన అన్యాయం మామూలు విషయం కాదు. గుండె దరుక్కుపోతుంది. సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి. ఇవాళ నిందితుల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే కేసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తుందా ఈ ప్రభుత్వ యంత్రాంగం అనేది మనం ఆలోచించాలి. ఇవాళ మేము జైనూరుకి వెళ్ళి వారికి అక్కడ నిన్న పెద్ద ఎత్తున అక్కడ ఆస్తి ఇంకా దుకాణాల ధ్వంసం జరిగింది ఇరు వర్గాల వారికి. కాబట్టి ఆదివాసీ మహిళకు 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలి. వాళ్ళ కుటుంబంలో ఒకరికి, ఎందుకంటే ఇది మొత్తం సమాజంలో ఉన్న రుగ్మతను బయటపెట్టింది కాబట్టి ప్రభుత్వం బాధ్యత తీసుకొని వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించాలని నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. రాష్ట్ర స్థాయి నాయకత్వం పూర్తిగా ఈ విషయం మీద పూర్తి అవగాహనతో పనిచేస్తుంది. వారు వెళ్ళి వాళ్ళ గాంధీ హాస్పిటల్లో ఉన్న ఆదివాసీ మహిళను పరామర్శిస్తారు. మేము ఇక్కడ స్థానికంగా
ఉద్యమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మమ్మల్ని ఇట్లా హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలందరూ వాస్తవాలన్నీ గ్రహిస్తున్నారు. ఇవాళ మొత్తం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఉన్న ప్రజలని అందరిని కోరేది ఏంటంటే, ఈ విషయంలో, ఈ ఆదివాసీ మహిళ విషయంలో ఆ మహిళకు జరిగిన అన్యాయాన్ని మనమందరం ఖండించాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావద్దు అని అంటే తప్పకుండా మనమందరం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని నేను పిలుపునిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.